ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ లోకేష్ బొమ్మ వ్లాగ్స్. నేను ఈ వీడియో నాకు తెలిసిన 4 ఇయర్స్ నుండి వీడియోలు ట్రై చేస్తున్నా తీయడానికి. ఫ్యూ మంత్స్ నుంచి నాకు యూట్యూబ్ నుంచి పైసలు వచ్చినాయి, నాకు మంచి హ్యాపీ అనిపించింది. ఇక కొన్ని వీడియోలు తీద్దామని ట్రై చేస్తున్నా. లాస్ట్ మంత్ ఏమో ఒక వీడియో తీసిన, ఏది నర్సింగ్ గురించి. మళ్ళీ ఆ తర్వాత ఇక నేను ఇన్స్టాలో ఒక రీల్ పెట్టేసిన. ఇక దాని ద్వారా కొందరు చెప్తున్నా, నాకు ఇంకా వేరే సజెషన్స్ అయితే ఇచ్చిళ్ళు. ఇక రీసెంట్గా ఒక వీడియో ఇన్స్టాగ్రామ్లో అయితే అప్లోడ్ చేసిన నా స్ట్రగుల్స్ గురించి. నేను 2021లో, ఇంతకుముందు 2016 to 21 దాకా దుబాయ్లో ఉన్నా. ఆ తర్వాత 21లో ఇంటికైనా పోయిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా, నేను అనుకోలేను, మంచిగా పోయినా, హ్యాపీగా పోయినా, బాగా రోజుల తర్వాత మంచిగా ఉందాం అనుకున్నా. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంట్ అయింది. అది సుగా యాక్సిడెంట్ అయింది, పెద్దగా కాలేదు, జస్ట్ నార్మల్గా స్కిడ్ అయినాం బైక్ మీదకి వెళ్ళి. బండి నా మీద పడ్డది, మా ఫ్రెండ్ అట పడ్డాడు. నేను నడిపింది నేను కదా మా ఫ్రెండ్. అది అనుకోకుండా జరిగిపోయింది. ఇక 1 వీక్ తర్వాత నాకు కొద్దిగా నొప్పి, నడవడానికి ఇబ్బంది, అట్లా ఇట్లా అయింది. ఇక నేను నిజామాబాద్లో ఒక హాస్పిటల్లో చూపెట్టుకున్నా. అప్పుడు వాడు నాకు జస్ట్ కిందనే పడ్డాం కదా, సర్జరీ దాకా పోయింది. ఇక నెగ్లెక్ట్ చేసుకున్నా. ఇక గోళీలు పడితే తక్కువ అయిపోతుంది అనుకున్నాం. ఆ తర్వాత ఇక నేను ఎటు మళ్ళీ ఆరుమూలలో ఇంకొక హాస్పిటల్లో చూపెట్టుకున్నాం. ఇక ఆడు చూసిండు, 1 వీక్ ఆ గోళీలు ఇచ్చిండు. 1 వీక్లో వాడేసినాం. 1 వీక్ తర్వాత రమ్మన్నాడు కదా. 1 వీక్ ఏంది, నాకు పోయిన 4 రోజుల తర్వాతనే మళ్ళీ ఇంకా నొప్పి లేచింది. ఏం చేయాలో అర్థం కాలేదు. మళ్ళీ నొప్పి లేచిన తర్వాత వెంటనే వెళ్ళిపోయినాం. మా అన్నకు ఫోన్ చేసిన, వినాయక చెక్కించుకొని హాస్పిటల్కి వదులుకోపోయాడు. ఇక ఆ తర్వాత ఆడితో అయితలేదు, నిజామాబాద్ బొమ్మనమాట ఒరినడి పడ్డమే చిన్నగా, గింత పెద్దగా అయిందని అర్థమే కాలేదు అసలుకే. నాకైతే నొప్పి హెవీగా అయిపోయింది. నిజామాబాద్ పోయినాం. ఇక ఆ తర్వాత స్పాట్లో అన్న స్పాట్లో వాళ్ళకి తెలిసిన హాస్పిటల్లో జాయిన్ చేసాడు. ఇక అక్కడ ఉన్న మనసుకు మళ్ళీ సర్జరీ చెకప్ చేయించిండు, ఎక్స్రే, ఎంఆర్ఐ అన్నీ తీపిచ్చిండు. ఎంఆర్ఐ అయిన తర్వాత ప్రాబ్లం లోపల ఉందని ఏర్పడ్డది. ఆ తర్వాత చూపెట్టుకున్నాము. నేడు ఇమీడియట్గా సర్జరీ, అప్పుడు వీకెండ్, డబ్బులు, అదంతా టెన్షన్. ఇక నాకేం తెలియదు, మా అమ్మలు బాగా టెన్షన్ పడుతుంది, ఏంటి ఇన్ని రోజులకు వచ్చిండు, ఇట్లా అయిపోయిందని. ఆ తర్వాత ఇక సర్జరీ కదా, సర్జరీ ఓకే, మరి సర్జరీ అన్నప్పుడు చేద్దాం, మరి ఇంకెక్కువ అయిపోతుంది కావచ్చు, పైసల కన్నా ఎక్కన పానం అన్నట్లు సర్జరీ అయితే చేయించుకున్నాం. ఒక రోజు వీకెండ్ వచ్చేట్లో మాకు మనీ అందలేవు, అట్లా ఒక రోజు డీల్ అయిపోయింది. ఇక సడన్లీగా సర్జరీ చేసేసిళ్ళు. ఇక నాకు మస్తు భయపడిపోయినా, సర్జరీ అంటే భయంతోనే ఇక సర్జరీ చేసిళ్ళు. సర్జరీ అయిన తర్వాత అంటే యాక్చువల్గా నాకు ప్లస్ ఇంకొకళ్ళకు ఓల్డ్ ఆమెకు ఉంటే 60 years, నాకు అప్పుడు 23, నాకు తెలిసి 23 ఏజ్. ఓకే, సర్జరీ అయింది. ఆమె సర్జరీ చేసి నన్ను 3 రోజులకి వచ్చిండ్రు. అప్పటికి నేను ఇట్లానే పడుకొని ఉన్నా, కానీ నాకేం అంటే తెలుస్తలేదు, ముట్టి నాకు ఏర్పడతలేదు. మా డాడీ చూసి, ఇదేంది సైజు, కాలు సైజు కొద్ది సన్నం అయిపోతుంది. ఆమె ఏంది సర్జరీ అయినాక 2 రోజులకే రికవరీతో నడుస్తుంది. ఇక ఫిజియోథెరపీకి వస్తారు కదా, ఫిజియోథెరపీకి వచ్చిన డాక్టర్, నువ్వెందుకు నడుస్తలేవు, ఆమెకి ఇంత మంచిగా నడుస్తుంది అని అంటే, ఇక లాస్ట్కు నాకు అసలు మలగదందుకి అసలు ఏం అర్థమే కాలేదు. కొన్ని రోజుల తర్వాత, 8 రోజుల తర్వాత కొద్దిగా లేపి నడిపించిళ్ళు, అట్లా అయింది. కానీ కాలు సన్నం అట్లా మా వాళ్ళు మస్తు భయపడ్డారు. యాక్చువల్గా సర్జరీ అది ఫెయిల్ అయింది, కానీ మాకు చెప్పలేరు. డాక్టర్ వస్తాడు, చూస్తాడా, మంచిగా ఉన్నావు అని డిశ్చార్జ్ అయితే వేసిళ్ళు. అప్పుడు నాకు దాదాపు 2 లక్షల నుంచి 3 లక్షల దాకా ఖర్చు అయిపోయింది. ఇక ఇంటికి అయినాం, సరే డిశ్చార్జ్ అయిపోయింది. ఆ తర్వాత ఫిజియోథెరపీ చేయించుకోమన్నారు. ఇక ఫిజియోథెరపీ అంటే నేను మా అక్కళ్ళ ఇంటికాడ కొన్ని రోజులు ఉండి ఫిజియోథెరపీ చేయించుకున్నా. ఆ తర్వాత డైరెక్ట్ మా ఊరికి అయినాం, వెంకటాపూర్కి అయిన తర్వాత ఇక ఆడికి వెళ్ళి పోదందుకు ఇబ్బంది అయిపోయింది. కానీ ఇక పోయిన ఆటో మీద అయితే ఫిజియోథెరపీ, ఇక మా ఊరికి అయిన తర్వాత ఫిజియోథెరపీకి ఇబ్బంది అయిపోయింది. అప్పటికైతే నాకు ఒకళ్ళు మనిషి పట్టుకొని తొలకపోవాలి. అప్పుడు మా అన్న వినాయక్ ఇక రామన్నపేట నుంచి వచ్చి నాకు ఒక 1 month దాకా ఆడికి వెళ్ళి వచ్చుకుంటా నన్ను ఎక్కించుకుపోయి భీమగల ఫిజియోథెరపీ స్టార్టింగ్. ఇక మాకు యాక్చువల్గా ఎక్కడే తెలియదు. ఇక రామన్నపేట అయినా ఫిజియోథెరపిస్ట్ అక్కడ ఉంటాడు, ఇక్కడ చేయించిండు. యాక్చువల్ అది ఫిజియోథెరపీ కాదు, అక్యుపంక్చర్. అక్కడ కొద్ది చేయించడం కానీ నాకు అంత ఏమనిపించలేదు. 1 month దాకా ఆడికి వెళ్ళి వచ్చి నన్ను ఇక్కడ బైక్ మీద ఎక్కించుకొని 1 month దాకా అట్లా తొలకపోయాడు. కానీ నాకు అది మంచిగా మా వాళ్ళు మంచిగా హెల్ప్ చేసిండు అన్నట్లు. ఇక ఆ తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత నాకేమనిపించలేదు, తక్కువ ఇట్లా ఏమనిపించలేదు. ఇక మళ్ళీ నేను తెలిసిన వాళ్ళు, ఊరు దగ్గర తెలిసిన వాళ్ళు చెప్పిండు అన్నట్లు. చెప్తే ఇక నెక్స్ట్ ఆరుమూల శారదా ఫిజియోథెరపీ, ఇక అక్కడికైతే పోయినా, రాజు డాక్టర్ అని, ఆయన అయితే మంచి ఫిజియోథెరపీ చేసిండు. అక్కడికి పోయిన తర్వాత 6 months అయింది, కానీ రికవర్ వస్తలేదు. ఇంకొన్ని రోజుల తర్వాత డాక్టర్ సజెషన్ చేసిండు, ఇంకొకసారి మన న్యూరో డాక్టర్కి అయితే కలు అని.
ఆ తర్వాత నేను నలుగురు డాక్టర్లను కలిసిన, అందరూ మళ్ళీ సెకండ్ సర్జరీ అని బట్టి నాకు అప్పుడు తెలిసింది సర్జరీ ఫెయిల్ అయింది, సెకండ్ సర్జరీ చేస్తారు అని. ఇక మేము ప్రొసీడ్ ఏం చెప్తాం, మంచిగా కావాలి ఇక్కడికి. సెకండ్ సర్జరీ అయితే సెకండ్ సర్జరీ. ఈ ఫస్ట్ చేయించుకుంది నిజామాబాద్లో సన్ రైజ్ హాస్పిటల్లో, ఆదిత్య డాక్టర్ పేరు. ఆ డాక్టర్ చేసేట్లా నా సర్జరీ ఫెయిల్ అయింది. ఫెయిల్ అవుట్లా 7 months దాకా అప్పుడే చెప్పలేరు. అప్పుడే చెప్పిన వాటికి మేము సెకండ్ ఏదన్నా అవుతాం కదా. మళ్ళీ నెక్స్ట్ టైం సర్జరీ కోసం అదే హాస్పిటల్కి పోయినాం. నువ్వు సర్జరీ చేసినావు, రికవర్ కాలేదు, ఇప్పుడు అవుతున్నావు కదా, చిన్న నడుస్తున్నావు కదా కాబట్టి. చిన్నగా అయింది. నా పక్కకు ఉన్న బెడ్ 16 years old ఆమె సర్జరీ అయిన తర్వాత వితిన్ 1 weekలో నడిచింది. మరి నాకు అప్పటికి 23, నేను ఎందుకు నడలేను? సర్జరీ ఫెయిల్ అవుతాను. అప్పుడు నాకు తెలిసిన వాళ్ళు యాక్షన్ తీసుకున్నాను. ఇక డైరెక్ట్ ఇక మళ్ళీ వేరే డాక్టర్లతో అడుగుతాం, మళ్ళీ ఎక్కువ డబ్బులు అవుతాయి. అందుకే రిటర్న్ వచ్చేసి ఇక నిమ్స్ హాస్పిటల్లో పోయినాం. నిమ్స్ హాస్పిటల్లో కొద్దిగా తెలిసిన వాళ్ళు సజెషన్ చేసిండ్రు. అక్కడ వేరే వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఒక ఊళ్ళో అయినా చెప్పుట్లా మేము అంత దూరం అయితే పోయినాం. అక్కడ తక్కువ ప్రాసెస్ అని కాదు, అక్కడ ఒక 2-3 months పట్టింది నాకు. 2-3 months అప్ అండ్ డౌన్ చేసుకొని లాస్ట్కు బెడ్లు కాలు ఉండాలి, అది ఇది మళ్ళీ CMRF. అప్పుడు నాకు ప్రశాంత్ రెడ్డిది CMRF వచ్చింది. ఇక దాని ద్వారా ఇంకా మళ్ళీ కొన్ని డబ్బులు ఎక్కువ ఖర్చు అయిపోయినాయి అక్కడనే. ఇక సెకండ్ సర్జరీ అయింది. వితిన్ 1 day సర్జరీ చేసిండ్రు. నెక్స్ట్ డేనే నాకు నడిచిన. ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ వేరే దగ్గర ఫిజియోథెరపీ చేయించుకున్నాం. మళ్ళీ డైరెక్ట్ వచ్చేసిన. మళ్ళీ ఫిజియోథెరపీ రాజు డాక్టర్ దగ్గరనే కంటిన్యూ, మళ్ళీ ఒక 1 year కంటిన్యూ చేసిన ఫిజియోథెరపీ. అప్పుడు మా తమ్ముడు అభి అయితే ఫిజియోథెరపీ అయితే నేను 1 year అక్కడనే శారదా ఫిజియోథెరపీలో చేయించుకున్నాను. అప్పటికి నాకు కొద్దిగా రికవరీ కొద్దిగా మంచిగా ఉంది, కానీ ఇంకా కొద్దిగా నడతలేను. ఇక నేను తొందరగా రికవరీ కోసం నేను ఏం చేసిన అంటే యూట్యూబ్లో సెర్చ్ చేసిన ఆయుర్వేదిక్తో ఏమన్నా తక్కువ అవుతుందని. అట్లా చూసిన తర్వాత ఇక నేను ఇంతకుముందు దుబాయ్లో చేసిన 5 years కదా, అక్కడ కేరళ సిస్టర్ అయితే నాకు పరిచయము, నా సెక్రటరీ సినీ మేడం అని. ఆ మేడం ద్వారా వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా నేను త్రివేంద్రం ఆయుర్వేదిక్ హాస్పిటల్కి వెళ్ళినుంటి. ఇక మేడమే టికెట్ బుక్ చేసింది, అన్నీ చేసింది, అక్కడ రూమ్ బుక్ చేసేసింది. అంటే ఒకరోజు స్టే అయ్యేది. అందుకే మేము ఇక్కడికి ఏం వెళ్ళాలంటే నిజామాబాద్ టు హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఎక్స్ప్రెస్ మన శబరి ఎక్స్ప్రెస్, ఆ ఎక్స్ప్రెస్ డైరెక్ట్ తిరువనంతపూర్. ఇక్కడికి పోయిన తర్వాత ఒక ఆయన వచ్చి మమ్మల్ని ఇప్పుడు నేను చెప్పలేను కేరళ, ఇక మా మేడం వల్ల తెలిసిన వాళ్ళు వాళ్ళ బ్రదర్ వచ్చి రిసీవ్ చేసుకొని ఒక హోటల్కి తీసుకుపోయిండు. అక్కడ 1 day స్టే చేసినాం. ఆ తర్వాత డైరెక్ట్ హాస్పిటల్కి అయితే పోయినాం. అది హాస్పిటల్ త్రివేంద్రం ఎక్కడ ఉంటే 1 kilometer అంత డిఫరెన్స్లో ఉంటుంది. మన రైల్వే స్టేషన్ నుంచి హాస్పిటల్కి 1 kilometer. అక్కడనే పద్మనాభ స్వామి టెంపుల్ అదే 1 kilometer అంత డిస్టెన్స్ ఉన్నాయి. అక్కడ 2 months ఉన్నాం మేము. 2 months అక్కడంతా చేసి మంచిగా చేసిండు. అక్కడ ఆయిల్ మసాజ్, అక్కడ కొన్ని ట్రీట్మెంట్ వైజ్గా ఉంటాయి. మన రిసీవింగ్కు మంచిగా డాక్టర్లు అయితే, నాకైతే అక్కడ సర్జరీ కాదు, అప్పుడు మన ఇదేంది ట్రీట్మెంట్ కోసం నాకు ఒక ఫీమేల్ డాక్టర్ అయితే ట్రీట్మెంట్కి సజెషన్స్ అట్లా మస్తు డాక్టర్లు ఉంటారు అక్కడ. అదే కాలేజీ, అదే మన హాస్పిటల్. ఇక టైంకి చూస్తారు అన్నట్లు. అంటే స్లో ప్రాసెస్. ఫస్ట్ పౌడర్ నుంచి చాలు చేసిండు. పౌడర్ ఇంకా వేరే హాట్ టాప్ అట్లా వేరే అక్కడ కొన్ని ట్రీట్మెంట్ నాకు మంచిగా అనిపించింది. దాని ద్వారా కొద్దిగా ఆ ట్రీట్మెంట్ చేస్తున్నారు. అదే రోజు ఇంకోటి ఫిజియోథెరపీ ఉంటుంది. ఇక అవి రెండింటి ద్వారా నేను 2 months ఉన్నా. 2 months లోపు నాకు అప్పటి వరకు నాకు చెప్పులు వేసుకున్నట్టు రాలేదు. జస్ట్ నా దగ్గర స్ప్లింట్తోనే యూజ్ చేసిన. ఆ తర్వాత అక్కడ నుంచి చెప్పులు తీసేసి శాండిల్ మీదకి వచ్చిన. శాండిల్ వేసుకొని అయితే నడుస్తున్నా. ఇక అప్పటి నుంచి 2 months ఉన్నా. ఇక 2 months తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ఫిజియోథెరపీ, ఎక్కడికైనా ఫిజియోథెరపీ అయితే కంటిన్యూ. అక్కడ ఫిజియోథెరపీ అయితే తీసుకున్నా. మళ్ళీ ఫిజియోథెరపీ తీసుకుని చిన్నగా నేను మార్కెట్ నుంచి ఇక అట్లా చేసుకొని కొద్దిగా నా మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చేసి ఇక దుబాయ్కి పోదాం అన్నట్లు ఐడియా అయితే వచ్చింది. ఇక ట్రై చేసిన, అవి పట్టుకొని నడదందుకి చేయదందుకి ట్రై చేసి షూస్ వేసుకొని నడిచిన. రాదు అడిపోయిన తర్వాత ఎట్లయినా కంపల్సరీ షూ అయితే వేసుకోవాలి. ఇక అట్లయితే నేనైతే ఇక్కడ దాకా వచ్చిన. టోటల్ 4 సంవత్సరాల నాది స్ట్రగుల్స్. ఫస్ట్ సర్జరీ అవుడేందో, ఫెయిల్ అవుడేందో, 7 months ఉండుడేందో, 7 months దాకా ఫెయిల్ అయిందని తెలడేందో. ఆ తర్వాత డాక్టర్ చెప్తే మళ్ళీ 4-5 డాక్టర్లు కన్సల్ట్ అయ్యి మళ్ళీ సెకండ్ సర్జరీ తర్వాత మళ్ళీ త్రివేంద్రం పోయిన. అక్కడ 2 నెలలు. అక్కడ మనకు లాంగ్వేజెస్ ప్రాబ్లం, తినదందుకు అక్కడ కంజి ఉంటుంది. ఆ కంజి ప్లస్ గిన్నంత తైరు, అవి రెండింటి మీదనే 2 months. మళ్ళీ అది ఇంకొక 1 month ఉండాలి. అమ్మకి హెల్త్ బాగాలేక వచ్చేసినాం. కానీ ఓకే, ఇక అక్కడికి వచ్చి నుంచి
కొద్దిగా కాన్ఫిడెన్స్, కొద్దిగా వాకింగ్ అంతా మంచిగా అనిపించింది. ఇక్కడ ఆర్మూర్ డాక్టర్ అయితే మంచిగా చూసిండు, మంచిగా సజెషన్ చేసేసిండు. ఫిజియోథెరపీ అయితే నెంబర్ ఉంటుండే అక్కడైతే. నీరసుగా ఇసుంటి చిన్న పడ్డప్పుడే చూసుకోండి, లేకపోతే ఇక పెద్ద స్ట్రగుల్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. నేను చిన్నదంతా పోయేది పెద్దగా అయిపోయింది, దాదాపు ఆల్మోస్ట్ బాగా ఖర్చు అయిపోయినాయి. ఇప్పుడు త్రివేంద్రంది ప్రాసెస్ ఏంటంటే, మనము అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నా లేకున్నా మనం గూగుల్లో చూసుకుని త్రివేంద్రం ఆయుర్వేదిక్ కాలేజ్, అక్కడ అన్నీ చూస్తారు. పారాలైసిస్ చూస్తారు, క్యాన్సర్ది చూస్తారు, ప్లస్ నా ఫుడ్ డ్రాప్ది చూస్తారు, ఇంకా మిగతా ఏమున్నా అక్కడ చూస్తారు. మంచిగా కేరింగ్ ఉంటుంది. మన వాళ్ళు చెప్పిన రోజులు ఉంటే మనం తక్కువ అయ్యే వస్తాం అన్నట్లు. అక్కడ అన్ని డిస్టిక్లో వస్తారు. త్రివేంద్రం పెద్దది అది. నేను అక్కడ ఉన్నప్పుడు కొన్ని ఫారిన్ కంట్రీస్ వాళ్ళు అక్కడనే ఉన్నారు ట్రీట్మెంట్ కోసం. దానికి అడ్రస్ వచ్చేసి త్రివేంద్రం ఆయుర్వేదిక్ కాలేజ్, నియర్ ద రైల్వే స్టేషన్, పద్మనాభ స్వామి టెంపుల్. అక్కడ మనకు డబ్బులు ఎక్కువ అంటే మనం అదర్ స్టేట్ నుంచి పోతాం కాబట్టి మనకు డబ్బులు ఖర్చు అవుతాయి. అక్కడ లోకల్ ఉన్న వాళ్ళకు ఫ్రీయే ట్రీట్మెంట్. కానీ అక్కడ ఉండేటి మన టాబ్లెట్స్ అవి ఉంటాయి కదా, టాబ్లెట్స్ అంటే అక్కడ కొన్ని పొడిస్, ఆయిల్ గిట్లా అవన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ బై చేయాలి. నేను పోయినందుకు నేను అదర్ స్టేట్ కాబట్టి నాకు కొద్దిగా డబ్బులు తీసుకున్నారు. దేనికి బెడ్ ఛార్జ్ ఆ ఛార్జ్ అనుకుంటా. అంటే నేను అదర్ స్టేట్ కాబట్టి నా దగ్గర ఛార్జ్ అయిపోయింది. అప్పుడు ఆల్మోస్ట్ 1 లక్ష చిల్లర అయితే ఖర్చు అయితే అయింది. మీరు ఎవరన్నా వెళ్ళాలనుకుంటే బెస్ట్, నేనైతే సజెషన్ చేసేది. స్లో ప్రాసెస్ అయితే ఉంటుంది, కానీ రిజల్ట్ అయితే మంచిగా ఉంటుంది. అయితే ఈ వీడియో జస్ట్ ఇంతకుముందు ఒక వీడియో పెట్టిన దాని గురించి కొందరు ఇన్ఫర్మేషన్ అడిగిన్లు, నా స్టోరీ చెప్పమన్నారు. అట్లా నేను ఇదంతా చెప్పిన. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లోకేష్ బొమ్మ వ్లాగ్స్. నేను ఇసుంటి మళ్ళీ కొత్త వీడియోలు తీస్తా. మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే ఓకే పర్లేదు, కింద కామెంట్ అయితే కంపల్సరీ చేయండి నెక్స్ట్ ఏం వీడియో అని. Hello.